ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మకమైనటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో రకరకాల వార్తలు, రకరకాల అంశాలు తెర మీదకి వస్తున్నాయి. దానికి ఏదో సహాయం లభించబోతోంది. 17,000 కోట్లని కొంతమంది, 11,400 కోట్లని కొంతమంది, 10,000 కోట్లని కొంతమంది రకరకాలుగా ప్రకటనలు చేస్తున్నారు. కానీ అసలు ఏం జరుగుతోంది, తెర వెనక ఏ రకమైన ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విషయాన్ని బిజినెస్ ఎక్స్ప్రెస్ లాంటి, బిజినెస్ లైన్ లాంటి కొన్ని పత్రికలు ఒక సుదీర్ఘమైనటువంటి వ్యాసాన్ని ప్రచురించాయి. దాంట్లో ముఖ్యంగా జరుగుతున్న ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు కుమారస్వామికి, ఉక్కు శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పూర్తిగా తెలుసు. వారి ప్రమేయంతోనే, జోక్యంతోనే ఈ రకమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏం జరుగుతోంది అంటే, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఇప్పటి వరకు 25,000 కోట్ల రూపాయల అప్పులున్నాయి. 25,000 కోట్ల రూపాయల అప్పులున్నటువంటి పరిశ్రమను, దానికి ప్రత్యేకంగా కేటాయించినటువంటి మైన్స్, క్యాప్టివ్ మైన్స్ లేనటువంటి పరిశ్రమను ఎవరు ప్రైవేటు వ్యక్తులు కొనరు. కొన్న కారు చౌకగా కట్టబెట్టాల్సిన పరిస్థితి. కాబట్టి ప్రైవేటైజేషన్ జరగట్లేదు అని చూపించుకోవాలి అంటే ఏదో ఒకటి చేయాలి, మసిమూసి మారడికాయ చేయాలి. ఈ ప్రయత్నంలో భాగంగా కుమారస్వామి కానీ, చంద్రబాబు కానీ ఇటీవల గత కొద్ది కాలం క్రితం మోడీని కలిసి ఈ విషయంలో ఏదో ఒకటి చేయమని ఆయనకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ రిప్రజెంటేషన్ మేరకు మోడీ జపాన్కు సంబంధించినటువంటి కొన్ని సంస్థలతో సంప్రదింపులు జరిపారు. అంటే భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి సుముఖంగా ఉన్నటువంటి కొన్ని సంస్థలతో, కొంతమంది వ్యక్తులతో, వ్యాపారవేత్తలతో ఆయన సంప్రదింపులు జరిపారు. తత్ఫలితంగా వారు చెప్పింది ఏంటి, 25,000 కోట్ల రూపాయల అప్పుని నెత్తినేసుకొని ఆ సంస్థను తాము నడపలేమని, ఇప్పుడు అందులో ఉన్నటువంటి 3 ఫర్నెస్లు, మూడిట్లో ఒకటే నడుస్తుంది. ఈ 3 ఫర్నెస్ల ఆధునికీకరణకు దాదాపు 7,500 కోట్లు, అంటే ఒక్కొక్కదానికి 2,500 కోట్ల రూపాయల అత్యవసరంగా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ముందు అది, ఆ ఫర్నెస్ల ఆధునికీకరణ జరగకపోతే ఉత్పత్తి సామర్థ్యం పెరగదు. ఉత్పత్తి సామర్థ్యం లేని పరిశ్రమను ఎవరు టేక్ ఓవర్ చేయరు. సో ఇప్పుడు ఒక పక్క 25,000 కోట్ల రూపాయల అప్పు, మరో పక్క ఇమ్మీడియట్గా ఒక 7,500 కోట్లు, కనీసం ఒక ఫర్నేస్ను చేయాలన్నా 2,500 కోట్లు ఇన్వెస్ట్ చేయాలి. సో ఏ రకంగా చూసినా ఈ డబ్బు అంశం చాలా కీలకమైంది. కాబట్టి ప్రధానమంత్రి జోక్యం చేసుకొని ఈ డెట్ని తగ్గించాలి. డెట్ అంటే అప్పు, డెట్ని తగ్గించాలి. అంటే అప్పులు ఇచ్చిన వాళ్ళతో ప్రధాని మాట్లాడి, మీకు కొంతమేరకు సర్దుబాటు చేస్తాం, సర్దుబాటు చేసి కంపెనీని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తాం, వాళ్ళు లాభాల్లోకి తీసుకొచ్చి మీకు మిగతా అప్పు కడతారు. ఇట్లా ఒప్పించడానికి ప్రయత్నాలు జరిగాయి. ఆ ఒప్పందం మేరకే దాదాపు 25,000 కోట్ల రూపాయల అప్పులో మరి 10,000 కోట్లు కట్టాలా, 11,500 కోట్లు కట్టాలా, 17,000 కోట్లు కట్టాలా, ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. ఈ 11,500 కోట్లు, 17,000 కోట్లు ఈ సంస్థ మీద ప్రేమతోనో లేదా దీని మీద ఏదో కొత్తగా చేయాలనో కాదు. కేవలం దీన్ని వదిలించుకోవడానికి, సంస్థను వదిలించుకోవడానికి ఎవరైనా ముందుకు రాని పరిస్థితుల్లో అప్పులో కొంతవరకు తాత్కాలికంగా సర్దుబాటు చేసి, మిగతాది కొనుగోలు చేసినటువంటి వ్యక్తి లాభాలు పొందిన తర్వాత ఆ అప్పు కట్టుకునేట్టుగా అడ్జస్ట్మెంట్ చేయడానికి ప్రధాని జోక్యంతో కేంద్ర మంత్రి కుమారస్వామి దీన్ని ఒక కొత్త మలుపు తిప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అది జరుగుతోంది. అంటే మనం అనుకుంటాం
ఎందుకు ఈ ప్రాజెక్ట్ని ఇంతగా మరి చంపేస్తున్నారు, దీని ఎందుకు కుదేలు చేస్తున్నారంటే స్థానిక నాయకత్వం సరిగా స్పందించకపోవడమే కారణం. స్థానిక నాయకత్వం సరిగా స్పందించి లేదా రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగా నిలబడి అక్కడ పోరాడగలిగే శక్తే ఉంటే ఖచ్చితంగా ఈ ప్లాంట్ని తరలించడము, మూసివేత దిశగాను ప్రైవేట్ పరం చేయటమో ఇవి జరగవు. ఎప్పుడైతే స్థానిక నాయకత్వాలు బలహీనంగా ఉంటాయో, మరి కేంద్రానికి జీ హుజూర్ అని బతుకుతాయో, అప్పుడు ఖచ్చితంగా అది వైసీపీ కానీ లేదా టీడీపీ కానీ జనసేన కానీ మరో బీజేపీ ఏదైనా అంతే. ఏం చేయదలుచుకున్నారు? కొంతకాలం దాన్ని సెయిల్లో కలపాలనుకున్నారు. స్పాంజర్ ఆఫ్ ఇండియాలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ RINL, దీని స్టీల్ ప్లాంట్ పేరు యాక్చువల్గా ఇదే. మనం వాడుకలో విశాఖ స్టీల్ ప్లాంట్ అంటున్నాం, కానీ RINLగా దాన్ని సంబోధిస్తారు. ఈ RINLని సెయిల్లో స్పాంజర్ ఆఫ్ ఇండియాలో కలపాలని అనుకున్నారు. కానీ స్పాంజర్ ఆఫ్ ఇండియా కూడా ఈ 25,000 కోట్ల అప్పుని నెత్తిన పెట్టుకుంటుందా? అది కూడా పెట్టుకోదు కదా. స్పాంజర్ ఆఫ్ ఇండియా నిజానికి లాభాల్లో నడుస్తున్నటువంటి సంస్థ, కానీ దాన్ని మరి దెబ్బతీసే విధంగా ఈ సంస్థ యొక్క అప్పులతో సహా దీన్ని మెడకు చుట్టలేరు కదా. కాబట్టి ఏ రకంగా చూసినా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి 25,000 కోట్ల రూపాయల అప్పులో కొంతైనా సర్దుబాటు చేసి మిగతాది కొనుగోలుదారుడు అంటే కొత్తగా ఎవరు కొనుక్కున్నా వాళ్ళు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అంటే కొంతకాలం తర్వాత ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు టైం పెట్టి 5 ఏళ్ళ తర్వాత లేదా 6 ఏళ్ళ తర్వాత ఈ అప్పుని పూర్తిగా తీర్చేటువంటి ఒక అవకాశాన్ని కల్పించే విధంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. అంటే ఏ రకంగా చూసినా ప్రైవేట్ పరం చేయటం మాత్రం ఖాయం. అయితే ఈ మొత్తం వ్యవహారం కూడా రాష్ట్ర ప్రభుత్వ అధినేత చంద్రబాబుకు తెలిసే జరుగుతుంది. ఆయన పూర్తిగా కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే ఈ వ్యవహారాన్ని మలుపు తిప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. క్యాప్టివ్ మైన్స్ ఒక పక్క మిట్టల్ పెడుతున్నటువంటి దానికి సమీపంలో అతి సమీపంలో మిట్టల్ ప్రారంభిస్తున్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీకి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వమని, అట్లాగే ఒక ఛానల్ అంటే ఆ మైన్స్ నుంచి పరిశ్రమ వరకు మరి ముడి సరుకును చేరవేయటానికి ఒక డైరెక్ట్ ఛానల్ని అంటే కాలుష్యరహితమైనటువంటి ఛానల్ ఏర్పాటు చేసే అవకాశాన్ని కల్పించమని, దాన్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని కూడా అడిగారు. అంటే ఒక ప్రైవేటు పరిశ్రమ మీద ఉన్నటువంటి మక్కువ, ప్రేమ, ఆపేక్ష ఇటు ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి RINL మీద ఏమాత్రం లేదు. ఎందుకని లేదు అంటే ప్రభుత్వ రంగ సంస్థల వల్ల ఈ ప్రభుత్వానికి లేదా వ్యక్తిగతంగా నాయకులకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏం లేదు. కానీ ప్రైవేట్ రంగంలో సంస్థలు పెట్టినప్పుడు ఖచ్చితంగా పార్టీలకు, నాయకులకు, వ్యక్తిగతంగా కొంతమందికి లాభాలు చేకూరేటువంటి అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఎటు చూసినా విశాఖ స్టీల్ ప్లాంట్ RINLని ప్రైవేట్ పరం చేయడానికి దాదాపు పూర్తిగా అధికారికంగానే పనులన్నీ చకచక సాగిపోతున్నాయి. జపాన్ చెందినటువంటి సంస్థ 1, 2, 3 లేదా ఏకమొత్తంగా మరి ఒక పెద్ద వ్యాపారవేత్త ఎవరో ఒకళ్ళు తీసుకునేటువంటి అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. వారు తీసుకోబోయే ముందు దాంట్లో ఉన్నటువంటి అప్పులో కొంత భాగాన్ని కేంద్ర ప్రభుత్వం అడ్జస్ట్మెంట్ చేయబోతోంది. అందువల్ల మాత్రమే ఈ 11,000 కోట్ల, 12,000 కోట్ల, 17,000 కోట్ల మరి రిలీజ్ చేస్తున్నారు. ఇది ఏదో ప్యాకేజీ కాదు. దీనివల్ల వచ్చే కార్మికులకు వచ్చే లాభాలు లేవు. కార్మికుల జీతాలు ఇప్పటికే పెండింగ్లో ఉన్నాయి. వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని పెండింగ్లో ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి ఏ ప్రస్తావన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేయటం లేదు. ఇది ప్యాకేజీ కాదన్న విషయం ఇప్పుడు కార్మికులందరూ చెప్తూనే ఉన్నారు. 25,000 కోట్ల అప్పుని మరి ఎవరు నెత్తిన పెట్టుకుంటారు? ఎవరు పెట్టుకునే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ వెసులుబాటు కల్పించి కొంత డబ్బు ఇచ్చి మిగతాది కొనుగోలుదారుడు సర్దుబాటు చేసుకునే విధంగా దాన్ని అమ్మేయబోతున్నారు. అయితే అది
దేశీయ కంపెనీలు తీసుకుంటాయా, విదేశీ కంపెనీలు తీసుకుంటాయా అనేది ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. ముఖ్యంగా జపాన్కు చెందినటువంటి సంస్థలు వాటిలో పెట్టుబడిదారులుగా రాబోతున్నారన్నది మరి బీరస్ లైన్ కానీ బీరస్ ఎక్స్ప్రెస్ కానీ అటువంటి పత్రికలు చెప్తున్నటువంటి మాట. ఖచ్చితంగా వాళ్ళు షేర్ హోల్డర్స్గా వస్తారు. అంటే సంస్థని పెంచడం కోసం, సంస్థ ఆధునికీకరణ కోసం, అంటే మోడర్నైజేషన్ కోసం వాళ్ళు సంస్థలో చేరతారు వాటాదారులుగా. చేరి దాన్ని యజమానులు అవుతారు. అంటే ఇండైరెక్ట్గా యాజమాన్యం మారిపోబోతుంది. సో ఈ సంస్థకు సంబంధించి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నిజాలను పూర్తిగా ప్రజలకు తెలియజేస్తే కొంతవరకైనా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఎలాగో ప్రైవేట్ పరం చేస్తున్నారు, చేసేటప్పుడు ఏం జరగబోతోంది, ఏ రకమైన చర్యలు జరుగుతున్నాయి, ఈ ప్యాకేజీల ముసుగులో ఈ తీసుకొచ్చేటువంటి డబ్బేంటి, ఎందుకని ఇస్తున్నారు అన్నది స్పష్టంగా తెలియజెప్పాల్సినటువంటి అవసరం మాత్రం ఎంతైనా ఉంది. చూద్దాం, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు కానీ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కానీ దీనికి సంబంధించిన ఒక స్పష్టమైన ప్రకటన ఇస్తారేమో చూద్దాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని